ఈ రోజు వచ్చే ఈ బ్లడ్ మూన్, గతంలో కూడా మనం బ్లడ్ మూన్ చూసాం. దానికి దీనికి ఏంటి డిఫరెన్స్? మనం గనక ఈ బ్లడ్ మూన్ ఎప్పుడు వస్తుంది అని చూసినట్లయితే ఇది 2025లో మార్చిలో కూడా వచ్చిన చంద్రగ్రహణం కూడా మనకు కనపడలేదు, కానీ అది కూడా బ్లడ్ మూనే. బ్లడ్ మూన్ అని ప్రత్యేకంగా ఎందుకు అంటాము అంటే, సూర్యుడి యొక్క కిరణాలు భూమి వాతావరణంలో నుంచి పెనట్రేట్ అయి వచ్చేప్పుడు రెడ్ కిరణాలు తప్ప మిగతా కిరణాలన్నీ స్కాటర్ అయిపోతాయి, మూన్ దాకా చేరవు. అందువలన మనకు తెలుసు విబ్జిఆర్లో కూడా మనకి 7 రంగులు కనపడతాయి. ఊహించుకోండి, ఆ 7 రంగుల్లో మిగతా రంగులన్నీ స్కాటర్ అయిపోతే ఎర్ర కిరణాలు మాత్రమే మిగిలితే, ఆ ఎర్ర కిరణాలు చంద్రుడి మీద పడంగానే మనకి బ్లడ్ మూన్ లాగా కనపడుతుంది. ఇది ఈ ప్రత్యేకత తప్ప ఇంకా బ్లడ్ మూన్ గురించి మనం ఆపాదించాల్సిన ఏ ప్రత్యేకత నాకు కనిపించట్లేదు. అందువల్ల ఈ బ్లడ్ మూన్ మనం కనుక చూసినట్టయితే ఇది క్రమేణా ఎలా అవుతుందంటే, ఎప్పుడైతే గ్రహణకాలం సమీపిస్తుందో భూమి యొక్క ఛాయ చంద్రుడి మీద పడటం ప్రారంభిస్తుంది. అంటే సూర్యకిరణాలకు అడ్డుగా భూమి ఉంది కాబట్టి భూమి యొక్క ఛాయ చంద్రుడి మీద పడటం మొదలెడుతుంది. ఎప్పుడైనా మనిషి నీడ కానీ వస్తువు నీడ కానీ మనం చూసినట్టయితే ఆ నీడ అంచులు ఏమట పలుచని నీడ ఉంటుంది, దాన్ని పెనుంబ్రా అంటాం. ఉంబ్రా పెనుంబ్రా, గాఢమైన నీడనేమో ఉంబ్రా అంటాం. సో గ్రహణ కాలంలో ముందు పెనుంబ్రా పలుచని నీడ పడుతుంది, పార్షియల్గా. దాన్ని ఉపఛాయ అంటాం, తెలుగులో చెప్పాలంటే ఉపఛాయ, లేదంటే లేనీడ. ఆ లేనీడ పడినప్పుడు గ్రహణకాలం ప్రారంభమైనట్టు లెక్క. ఎప్పుడైతే గాఢమైన నీడ పడుతుందో అప్పుడు పార్షియల్, కొంచెం కవర్ అవుతుంది గాఢమైన నీడతో. ఆ తర్వాత కొంచెం ఆ చంద్రుడి డిస్క్ అంతా కవర్ అవుతుంది, అప్పుడు ఫుల్ సంపూర్ణ చంద్రగ్రహణం. ఇప్పుడు వచ్చిన చంద్రగ్రహణం ఈ బ్లడ్ మూన్ దాదాపు 5 గంటల 37 నిమిషాల పాటు కనపడుతుంది. అంటే పెనుంబ్రా కాలం దగ్గర నుంచి, పార్షియల్ దగ్గర నుంచి, ఆ తర్వాత పూర్తి సంపూర్ణ చంద్రగ్రహణం వరకు అన్నీ లెక్కేసుకుంటే, ఆ తర్వాత విడిపోయే కాలం కూడా లెక్కేసుకుంటే 5 గంటల 37 నిమిషాలు దాదాపు. సో ఈ 5 గంటల 37 నిమిషాల్లో అటువైపు గ్రహణం పట్టే సమయంలో కొంతకాలం, విడిచే సమయంలో కొంతకాలం వదిలేస్తే మధ్య 1:22 నిమిషాల పాటు మనకి సంపూర్ణ చంద్రగ్రహణం కనపడుతుంది. అది పూర్తిగా బ్లడ్ మూన్ అని చెప్పుకోవచ్చు.